విలువలు కోల్పోయిన మన సమాజాన్ని మానవతా విలువలు కల్పించినటువంటి మహనీయులలో జ్యోతిరావు పూలే చదువు ఉద్యమం చేశారు. చదువు లేని వారికి చదువు. జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్ రిజర్వేషన్ పితామహుడు. ఇతను బడుగు బలహీన వర్గాల కోసం 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్. నారాయణ గురు గారు కేరళ రాష్ట్రంలో చదువు ఉద్యమం చేయడం వల్ల భారతదేశంలో ముందు వరుసలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రము ఇతను మన ఐడియాలజీని ముందు తీసుకొచ్చినటువంటి వాడు వీరు. పెరియర్ ఈవి రామస్వామి గారు భక్తి ఉద్యమం చేశాడు. దేవుడే లేడు అనేటువంటి విషయంలో ఉద్యమం చేసినటువంటి క్రమంలో తమిళనాడులో ఈరోజు విజయ్ దళపతి గారు రాజ్యం వెళ్తున్నాడు, సీఎంగా అయ్యారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు ఉద్యమం చేశాడు, ఓటు హక్కు ఇచ్చాడు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశాడు. మన రాజ్యం రావడం కోసము కులరహిత సమాజం కావాలి, ఆత్మగౌరవంతో జీవించాలి. అదేవిధంగా మనము పాలకులు కావాలని ఎన్నో కలలు కన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పరమపదించిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత ఒక మహనీయుడు పుట్టుకొచ్చాడు. ఇతను బీఎస్పీ పార్టీ పితామహుడు, బహుజన్ సమాజ్ పార్టీ సృష్టించినటువంటి పితామహుడు వీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఈ ఏనుగు గుర్తు నీలిరంగు జెండా అనేది, ఈ గుర్తును గెలిపిస్తే రాజ్యాధికారంలో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ హక్కులు మన చింతకొస్తాయి. ఎంత మంచి రాజ్యాంగమైనా పాలించేవాడు మనవాడు కానప్పుడు మనకు ఫలాలు అందయి. జై భీమ్, జై భారత్, జై పూలే. ఏనుగు గుర్తుకే మన ఓటు.